చిత్రలేఖనం అనేది ఒక గొప్ప కళ. ఆ కళ తెలియడం అనేది ఆ దేవుడిచ్చిన వరం. ఆర్ట్ వేయడం అంటే ఆ సృష్టిని మళ్ళీ సృష్టించడం లాంటిదే. ప్రకృతిని మరింత రమణీయంగా చూపించగలిగే శక్తి ఒక ఆర్టిస్టులోనే ఉంది. మరుగున పడి ఉన్న ఎందరో ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకురావడం కోసమే మా సంస్థ ఈ రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన మిస్టర్ ఉదయ్ బెస్ట్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. మిస్టర్ ఉదయ్ వేదిక మీదకి వచ్చి మెమోంటోని స్వీకరించాలని కోరుతున్నాం. విద్యాశాఖ కార్యదర్శి గారైన మాదాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి వచ్చి వారి చేతుల మీదుగా విజేత జ్ఞాపకాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉదయ్ చిత్రకారుడని కూడా విన్నాను. ఉదయ్ గీసిన నా మనసులో నువ్వే అనే చిత్రానికి మొదటి బహుమతి లభించినందుకు అభినందిస్తున్నాను. ఇతని హృదయ సౌందర్యాన్ని తెలియజెప్తున్నటువంటి ఈ చిత్రపటానికి ప్రేరణ అయిన ఆ సౌందర్యానికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఏ మనిషి విజయం వెనకైనా ఓ ఆడది ఉంటుందంటారు. అది నా విషయంలో అక్షర సత్యం. నేను ఈ చిత్రాన్ని గీయడానికి పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన ఆ స్నేహితునికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నాను. చందు, ఎవర్రా నాటకం రాసింది? నేనే సార్. నువ్వే? ఓరి భడవా, నాటకం పేరేంట్రా? నేటి ప్రేమికులు సార్. ఏంటి సుధా